చూసినట్లయితే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. వీళ్ళరా శ్రేష్టమైన సంగతులు ఈ అధ్యాయంలో మనం చూడగలం. మొత్తం 20 వచనాలు ఉన్నాయి. ఆ 20 వచనాల జోలికైతే మనం వెళ్ళడం లేదు, కానీ మొదటి 5 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే ప్రాముఖ్యంగా 1 నుండి 12 వచనాల్లో మరి దైవ సేవకుని యొక్క పారదర్శకత అంటారు. దైవ సేవకుని యొక్క పారదర్శకత, సేవకుడు ఎలా ఉండాలో, సేవకుడు ఎలా ఉండకూడదు అనే విషయాలు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, తామే ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. తామే ఒక ఉదాహరణగా ఉన్నారు అని విషయాన్ని పౌలు చాలా క్లియర్గా ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు. నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా పౌలు తన 2వ సువార్త దండయాత్రలో తెస్సలోనిక పట్టణాన్ని దర్శించి తెస్సలోనిక పట్టణంలో 3 వారాలకు పైగా నిలిచి అక్కడ దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న పౌలు వాక్యం మాత్రమే కాదు, తన జీవితము ద్వారా కూడా వారికి సువార్త ప్రకటించాడు. వారి మధ్య పౌలు యొక్క ప్రవర్తన, వారి మధ్య పౌలు యొక్క మాటలు, వారి మధ్య పౌలు యొక్క క్రియలు అవన్నీ వారు చూస్తున్నారు, పౌలును గమనిస్తూ ఉన్నారు. పౌలు వేషధారణ కానీ, పౌలు మాట్లాడే విధానం కానీ, పౌలు ప్రకటించే సువార్తను కానీ వారు విన్నప్పుడు నిజంగా వారి మధ్య పౌలు తాను ఎలా ఉన్నాడో, ఎలా ప్రవర్తించాడో అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, మొదటి వచనం, సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు. అంటే దాని అర్థమైంది, వారి ప్రవేశం వ్యర్థం కాలేదు అంటే అర్థం ఏంటంటే, వారు తెస్సలోనిక పట్టణంలో ఎందు నిమిత్తమై ప్రవేశించారో వారు ప్రవేశించిన దానికి ఫలితం వారికి దక్కింది. తెస్సలోనిక పట్టణంలో వారు సువార్త ప్రకటించారు, సిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువుని ప్రకటించారు. ప్రకటించగా తెస్సలోనికలో వారు విన్నారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు, దేవుని వాక్య ప్రకారము ప్రభువు నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని వాక్య ప్రకారం విగ్రహాలను వారి జీవితాల్లో నుండి తీసివేశారు. వారు ప్రభువును, సహోదరులను ఆ మాదిరిగా పెట్టుకున్నారు. వారు మాదిరి గల విశ్వాసులుగా పేరు సంపాదించుకున్నారు. వారి ద్వారా స్వార్థ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్రోగింది అని పౌలు మొదటి అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఎరుగుదురు అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా ఉపయోగిస్తూ ఉన్నాడు. మీరు ఎరుగుదురు. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మేము, మీరు అనే పదం అనేక పర్యాయాలు కనబడుతూ ఉంటుంది. మేము, మీరు, పౌలు, సిల్వాను, తిమోతిలు మేము అంటే. తదుపరి తెస్సలోనిక పట్టణంలో ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు, సహోదరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమ పడ్డాము అన్నాడు, అవమానము పొందాము అన్నాడు. ఎంతో పోరాటముతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఫిలిప్పీ పట్టణంలో పౌలుకు ఎదురైన శ్రమలు, ఫిలిప్పీ పట్టణంలో పౌలుకు ఎదురైన కష్టాలు మామూలు విషయం కాదండి. పౌలును శ్రమపరిచారు, పౌలు కాళ్లకు చేతులకు సంఖ్యలు వేశారు, కాళ్లకు చేతుల మధ్యలో బొండలు వేసి బిగించారు, చెరసాల్లో వేశారు, కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. అయితే పౌలు చెరసాలలో ఫిలిప్పీ పట్టణములో వారి మధ్య
చెరసాలలో ఖైదీగా ఉన్న పౌలు ప్రభువుని స్తుతిస్తూ ఆనందించాడు. తాను పొందిన శ్రమలలో పౌలు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలు ప్రభువు కొరకే, ఈ శ్రమలు క్రీస్తు ప్రభువు కొరకే అని ఆనందంతో పౌలు అక్కడ ఉన్నాడు. వారు పాటలతో ప్రభువుని స్తుతించారు. సరసాల బ్రద్దలైపోయింది, వారి సంఖ్యలు విడిపోయినాయి, వారు ఖైదీలో నుంచి విడిపించబడ్డారు. ఇంకెందుకులే ఈ సువార్త, ఇన్ని కష్టాలు మాకు వచ్చినాయి, ఇన్ని శ్రమలు మాకు వచ్చినాయి, బొండలతో బిగించారు, కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, ఇంకా సువార్త ప్రకటించడం ఆపివేద్దామని అనుకోలేదు. సహజంగా కష్టం వచ్చిన తర్వాత దేవుని పని చేయాలంటే ఎంతో బాధ. కానీ పౌలు మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, మరి ఎక్కువగా సువార్తను ప్రకటించాడు. చెరసాలలో నుండి వచ్చిన తర్వాత, ఖైదులో నుండి వచ్చిన తర్వాత ఏ సువార్త కొరకు తాను శ్రమ పొందాడు, ఏ సువార్త కొరకు తాను చెరసాల పాలయ్యాడు, ఏ సువార్త నిమిత్తమై తాను ఖైదీగా చేయబడ్డాడో ఆ సువార్తను మరి ఎక్కువగా ప్రకటించడానికి ధైర్యము తెచ్చుకున్నాడంట ప్రభువులో. ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మీ వద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమ పడ్డాము. శ్రమలు ఫిలిప్పులో వచ్చినాయి, అవమానం ఫిలిప్పులో వచ్చినాయి, పోరాటాలు ఫిలిప్పులో వచ్చినాయి కదండి. శ్రమ పడ్డాము, అవమానం పొందాము, ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఫిలిప్పి పట్టణం తర్వాత తెస్సలోనికకు వెళ్ళారు. ఫిలిప్పి పట్టణంలో శ్రమలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కృంగిపోలేదు, దిగులు చెందలేదు, ఇక మా వల్ల కాదులే అనుకోలేదు. చెరసాలలో నుండి విడిపింపబడిన తర్వాత మరి ఎక్కువ ధైర్యం, దేవునిలో మరి ఎక్కువ ధైర్యం పొందారు. తెస్సలోనిక పట్టణానికి వెళ్ళారు. 3 వారాలకు పైగా తెస్సలోనిక పట్టణంలో నిలువబడ్డారు. తెస్సలోనిక పట్టణంలో శ్రమ రాలేదా? తెస్సలోనిక పట్టణంలో శోధన రాలేదా? వచ్చిందా? రాలేదండి, వచ్చింది. పట్టణం అంతా గలిబిలి చేశారు, గందరగోళం చేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యేసే క్రీస్తు అని ప్రకటించాడు. అయితే ఇక్కడ తెలియచేస్తున్న మాటలు ఏంటి అంటే చూద్దాం. చూడండి, 3వ వచనం. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు. ఏమంటున్నాడండి? మా బోధ కపటమైనది కాదు అంటే ఆ కాలంలో ఏ బోధలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఏం అర్థం చేసుకోవాలి మనం ఈ వచనంలో? కపట బోధకులు ఉన్నారు ఆ కాలంలోనే, కలిపి చెరిపెడు బోధకులు ఉన్నారు ఆ కాలంలోనే. కపటముగా బోధించేవారు. కపటం అంటే హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి మరొక రకంగా ప్రవర్తించడం, హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి మరొక రకంగా మాట్లాడేవారు. అలాంటి బోధకులు ఆ కాలంలో ఉన్నారు. అందుకని పౌలు అంటున్నాడు, మా బోధ కపటమైనది కాదు. రెండేమంటున్నాడు? మోసయుక్తమైనది కాదు అంటున్నాడు. మోసయుక్తమైన బోధ, ప్రజలను మోసపరిచే బోధలు, తమ స్వార్థము కోసమై, తమ స్వప్రయోజనాల కోసమై ప్రజలను మభ్యపెట్టి లేనిపోయిన విషయాలు వాక్యంలో చొప్పించి మోసపూరితమైన మాటలు చెప్పే బోధకులు ఆ కాలంలో కూడా ఉన్నారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాలంలో ఎక్కువైపోయారు లేండి. మా బోధ మోసయుక్తమైనది కాదు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడండి? అపవిత్రమైనది కాదు. అపవిత్రమైన బోధ అంటండి. బోధలో కూడా అపవిత్రమైన బోధలు ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఒకనొక సమయంలో మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. చిలుకలూరిపేట డేవిడ్ బ్రేనార్డ్ గారు, నేను, తర్వాత మొన్న ఈ మధ్య చనిపోయిన పచ్చాల అజారత్నం గారు,
మేము ముగ్గురము జిప్సీ అనే వారి ఆహ్వానం పంపితే వెళ్ళాం. అక్కడ ఒక బోధకుడు వచ్చాడు. బోధకుడు వచ్చి వాక్యం చెప్తా ఉన్నాడు. తీసుకున్నది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకున్నాడు. యాజకుని వస్త్రాలు. యాజకుని వస్త్రాల గురించి తీసుకొని అతి దౌర్భాగ్యంగా యాజకుని లోతస్తుల గురించి వివరిస్తూ ఎంత దారుణంగా బోధ చేశాడు అంటే మా ఒళ్ళు నిక్కరపరుచుకుంది. ఎప్పుడు వాడు ఆపుతాడా, వెళ్ళి కొడదామా అన్నంత కోపం వచ్చింది మాకు. కోపాన్ని నిగ్రహించుకున్నా. ఎంత దారుణమైన బోధ అంటే మన చెవులతో వినకూడని బోధ. ప్రజలను సంతోషపరచడానికై, ప్రజలను మభ్యపరచడానికై బోధ చేస్తూ ఉన్నారు. వల్గర్ లాంగ్వేజ్ అండి, వల్గర్ లాంగ్వేజ్ దేవుని వాక్యంలో చొప్పించి మాట్లాడుతూ ఉంటే చాలా అపవిత్రమైన బోధ అంటే అదే. పౌలు అంటున్నాడు, మా బోధ మోసయుక్తమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు. దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందో, దేవుని వాక్యంలో ఏమి ఉన్నదో దానిని మాత్రమే మనం బోధ చేయాలి. దేవుని వాక్యములో మన సొంత ఆలోచన పెట్టకూడదు. దేవుని వాక్యములో మన సొంత తలంపులు పెట్టకూడదు. దేవుడు ఏ తలంపు ఇచ్చాడు, దేవుడు ఏ ఆలోచన ఇచ్చాడు, అది మాత్రమే మనం దేవుని వాక్యం ద్వారా ప్రకటన చేయాలి. కానీ మన సొంత జ్ఞానాన్ని దేవుని వాక్యంలో ఉపయోగించకూడదు. మన సొంత తెలివితేటలు దేవుని వాక్యంలో ఉపయోగించకూడదని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మా బోధ కపటమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం, చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. గమనించారా? సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులము అని దేవుని చేత ఎంచబడ్డారు. దేవుడు అనుకున్నాడు, పౌల్ ఈజ్ ఎ వర్తి, తిమోతి ఈజ్ ఎ వర్తి, సైరస్ ఈజ్ ఎ వర్తి. వీరు ముగ్గురు యోగ్యులు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డారు. పౌలును పిలిచిన వారెవరు? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. అదిగోండి, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన వాడంటున్నాడు. పౌలుని ఎవరు నియమించారు? మనుషులు నియమించలేదు కదండి. ఏమయ్యా నువ్వు ఎవరి ద్వారా సేవకు వచ్చావంటే ఫలాని శాంబాబు ద్వారా సేవకు వచ్చానండి, ఫలాని ఇమ్మానుయేల్ గారి ద్వారా సేవకు వచ్చానండి, ఫలాని సత్యంబాబు గారి ద్వారా సేవకు వచ్చానండి. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సేవకు పిలిచింది ఎవరు? ఎవరండి సేవకు పిలిచేది? దేవుడు. మోషే మోషే నిలవబడు, నీ చెప్పులు విప్పు, నీవు నిలవబడిన స్థలము పరిశుద్ధమైనది. మోషేని పిలిచిన దేవుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో యెహోషువను పిలిచిన దేవుడు, ఏలియాను పిలిచిన దేవుడు, ఎలీషాను పిలిచిన దేవుడు. పౌలు అంటున్నాడు, మనుషుల వలన దేవుని సేవకు మేము రాలేదు, దేవుని పరిచర్య మనుషుల ద్వారా మాకు అప్పగింపబడలేదు, ఏ మనుషుని వలన కూడా కాదు, యేసుక్రీస్తు వలనను ఆయనను లోకానికి పంపిన తండ్రి అయిన దేవుని వలనను దేవుని సువార్త నాకు అప్పగించబడింది అన్న.
ఇంకేమన్నారండి? రోమాపత్రిక 1:1 మనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు పౌలు. అదిగోండి, ఎవరంట పౌలు? యేసుక్రీస్తు దాసుడు అని అంటున్నాడు. ఐఎమ్ నాట్ డాక్టర్, ఐఎమ్ నాట్ రెవరెండ్ కదండి. ఏ అధికారం పౌలుకు లేదు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడను, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. అదిగోండి, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు. హీ వాజ్ సెపరేటెడ్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడ్డాడు పౌలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన యోగ్యులమని మేము ఎంచబడ్డాము అంటున్నాడు. పౌలు యోగ్యుడని ఎవరెరిగారు? అమ్మా, ఎవరెరిగారు? దేవుడు ఎరిగారు. మన యోగ్యతను ఎరగవలసిన వాడు దేవుడు. మనల్ని పిలిచిన వాడు దేవుడు, పని అప్పగించిన వాడు దేవుడు, పనిలో వాడుకుంటున్నవాడు దేవుడు. మన ద్వారా దేవునికి మాత్రమే ఘనత రావాలి. పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, మనుషుల వలనను ఏ మనుషుని వలనను కాక అంటున్నాడు కదండి. ఇంకా ఏమంటున్నాడు చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 సువార్త 2వ అధ్యాయం 4 చదువుతున్నాం. సువార్తను మాకు అప్పగించుటకు దేవుని యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక. సువార్తికుడు ఎవరిని సంతోషపరచాలి? గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదింపదూచున్నానా? దేవుని దయను సంపాదింపదూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకైపోదునంటున్నాడు. అలాగైతే దేవుని సేవకుని యొక్క గురి, దేవుని సేవకుని యొక్క గమ్యం ఏంటంటే దేవునిని సంతోషపెట్టాలి. నా ద్వారా దేవునికి ఎలాంటి సంతోషం కలగాలి? నా ప్రవర్తన ద్వారా దేవునికి సంతోషం, నా ఆలోచన ద్వారా దేవునికి సంతోషం, నా చూపుల ద్వారా దేవునికి సంతోషం, నా మాటల ద్వారా దేవునికి సంతోషం, నా క్రియల ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందా? దేవుని సేవకుడు ఎప్పుడు ఇది ఆలోచించాలి. ఆహా నా బోధ విన్నారు, ఆహా ఓహో అనుకున్నారు. ఇది కాదండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. ఏమంటున్నాడు? మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మన హృదయములను పరీక్షించేవాడు దేవుడు కదండి. దేవుడు ఎవరు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. 10-9 ప్రతీకారము చేయుటకును యెహోవా అను నేను. 17:10 చదువుతున్నారండి, గమనించండి. 17:10 హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుడు ఏం చేసేవాడండి? అమ్మా అయ్యా బాబు జాగ్రత్తగా వినాల. మన దేవుడు సమూయేలు 1వ గ్రంథం 16:7 ప్రకారము కాక 16:7లో ఆయన అంటున్నాడు, సమూయేలు నువ్వెందుకు పైరూపాన్ని చూస్తూ ఉన్నావు? దేవుడు మనిషి పైరూపాన్ని ఎత్తును,
లక్ష్య పెట్టువాడు కాదు, మనుషులు లక్ష్య పెట్టువాడిని దేవుడు లక్ష్య పెట్టడు అంటున్నాడు. దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు అంటున్నాడు. అలాగైతే మన దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు హృదయములను పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడను కాక పెట్టువారమన్నాడండి. మేము మనుషులను సంతోషపెట్టు వారము కాక ఏమన్నాడు? 2:4 హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. దేవుడు హృదయములను పరీక్షించేవాడు, దేవుడు హృదయములను పరిశోధించేవాడు. నీ హృదయం ఎలా ఉన్నదో, నా హృదయం ఎలా ఉన్నదో దేవునికి ఎరుక. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దేవునికి ఎరుక. నీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయో దేవునికి ఎరుక. దేవుడు హృదయమును పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు. అందుకని దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సంతోషించుము, సన్నతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటున్నాడు. హృదయములను అంతరింద్రియములను పరిశోధించేవాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సేవకుడు ఎప్పుడు కూడా దేవునిని సంతోషపెట్టడమే తన గమ్యముగా, దేవునిని సంతోషపెట్టడమే తన గురిగా ఉండాలి అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని మీ యొద్ద మా ప్రవేశం, మీ యొద్ద మా ప్రవర్తన, మీ యొద్ద మా ధైర్యము, మీ యొద్ద మా బోధ మీరు ఎరుగుదురు కదండి. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర. ఇంకా 1-2 వచనాలు చూస్తున్నాం. మీరు ఎరిగినట్టే అంటే మీరు ఎరుగుదురు. నేనేమై ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉన్నదో, నా క్రియలు ఎలా ఉన్నాయో, నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను, నేను మీ మధ్య ఎలా ప్రవర్తించాను, నేను మీ మధ్య ఎలా బోధించాను మీరు ఎరుగుదురు. ఇచ్చకపు మాటలు అన్నాడు. ఇచ్చకపు మాటలు అంటే ఏంటి? నాకు ఆ మాటకు అర్థం కాలేదు. ఒకవేళ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలను ఆనందింపజేయడానికి చెప్పే మాటలేమో, నాకైతే ఆ మాటకు అర్థం తెలియదు. ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను, కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇచ్చకపు మాటలు మేము మాట్లాడలేదు, మా బోధలో ఇచ్చకపు మాటలు లేవు. ధనాపేక్షను కప్పిపెట్టి వేషం మేము వేయలేదు. ఎందుకు? ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. దేవుడే సాక్షి. అలాగైతే ప్రియమైన దేవుడు బిడ్డరా, ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలో, ఒక దైవ సేవకుడు ఎలా ఉండకూడదు, ఈ తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చాలా క్లియర్గా వివరిస్తూ ఉన్నాడు. ఇది దైవ సేవకులకు బోధ. ఈ అధ్యాయం దైవ సేవకులకు హెచ్చరిక. ఇది దైవ సేవకుడు మాదిరి కలవాడుగా ఉండాలి కదండి. అందుకని పౌలు నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. తిమోతితోటి ఒక హెచ్చరిక చేస్తాను. 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుతున్నాను. తిమోతి మొదటి పత్రిక 4:11 చదువుతున్నాను. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను,
ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఓ తిమోతి, బీ an example to other believers. విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసములో మాదిరి, పవిత్రతలో మాదిరి. మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మాదిరి గల సంఘం, మాదిరి గల క్రైస్తవ సమాజం, మాదిరి గల విశ్వాసులు. అదే సమయంలో 2వ అధ్యాయం మాదిరి గల సేవకుడు. సేవకుని యొక్క మాదిరి, సేవకుని యొక్క పారదర్శకత, సేవకుని యొక్క జీవన విధానం మీరు ఎరుగుదురని పౌలు తెస్సలోనికైలో వారితో మాట్లాడుతున్నాడు. అలాంటి మాదిరి గల సేవకుడుగా పౌలు కనపడుతుండగా, పౌలుకు మాదిరి ఎవరు? పౌలుకు మాదిరి ఎవరండి? కొరింథీ మొదటి పత్రిక 11:1. అదిగోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకో. నాకు మాదిరి క్రీస్తే, మీకు మాదిరి నేను అంటున్నాడు పౌలు. నాకు మాదిరి క్రీస్తు, మీకు మాదిరి నేను అంటున్నాడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అవునండి, క్రీస్తు ప్రేమను పౌలు చూపించాడు, క్రీస్తు మాదిరిని పౌలు చూపించాడు, క్రీస్తు ప్రభు త్యాగాన్ని పౌలు చూపించాడు, క్రీస్తు పడిన శ్రమలను పౌలు అనుభవించాడు. ఆయన పడిన శ్రమలలో కొదువైనవి ఇంకేమైనా ఉంటే తన శరీరమును అనుభవించడానికి సంసిగ్ధత గలవాడుగా ఉన్నాడు పౌలు. క్రీస్తు కొరకు శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షిగా మారినవాడు పౌలు. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేస్తుందంటున్నాడు. అలాంటి క్రీస్తు ప్రభువు మాదిరి కలిగిన పౌలు తాను ఒక మాదిరి గల సేవకుడిగా ఉన్నాను అని వారికి తెలియచేస్తూ రాస్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో అనేకమైన సంగతులు. అలాంటి మాదిరి గల సేవకుల మాదిరి జీవితాన్ని మనం అనుసరిస్తూ మన జీవితంలో ముందుకు సాగుదాం. అలా చేయుటకు